నమస్తే, మనం గన్పార్ దగ్గర ఉన్నాము. ఏదైతే గత ప్రభుత్వం అమరవీరులకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, వాళ్ళకు చాలా హామీలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, మేము అధికారంలోకి వస్తే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం కూడా వీళ్ళకి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఉద్యమకారులకు కావచ్చు, లేకపోతే అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, ఇంతవరకు కూడా అసలు ఎలాంటి సాయం జరగలేదు. మనతో మాట్లాడడానికి డోలక్ యాదవ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఏమన్నా ఈ ప్రభుత్వం అన్న ఏమైనా చేసిందా మీకు? ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. చేస్తానన్న ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు అన్న మాటలు తప్పిపోయింది. ఈ ప్రభుత్వం కూడా 2 ఏళ్ళు గడవానికి వస్తున్నా ఇంతవరకు చేసినది ఏదీ లేదు. ఏం చెప్పబోతున్నా? ఏం చెప్పబోతుంది? మేము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున, తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక తరఫున మేము ఒకటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు హామీలు పథకాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చారో ఆ హామీలని, ఆ హక్కులని మీరు రేపు జరగబోయే జూన్ 2 నాడు ఖచ్చితంగా మీరు అమలు చేయాలనేసి మేము ఈరోజు ఈ గన్ పార్క్ దగ్గర నిరసన జరపడం కోసం వచ్చాం. ఇక్కడికి ఏదో పాదయాత్ర కూడా చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఏంటన్నా పాదయాత్ర అనేది ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టకపోతే ఈ జూన్ 2 తారీఖు తర్వాత ఇచ్చిన హామీలలో మేమేమి వేరే బొంతమ్మ కోరికలు ఏమి అడగలే. మీరు చెప్పిన దాంట్లో 250 గజాల ఇల్లు ఇచ్చి 4 గజాల ఇల్లు కట్టిమన్నాం. అది మీకు పెద్ద లెక్క కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. గతంలో ఇందిరమ్మ పీరియడ్లో కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్నది. దాన్ని మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నిజమైనటువంటి ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని మీరు కూడా డిక్లేర్ చేశారు. అన్యాయం జరిగిన ఉద్యమకారులకి, కళాకారులకి ఖచ్చితంగా కళాకారులకి 2000 మంది దాకా ఉద్యోగాలు కల్పించాలని చేసి మేము అదొక డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇప్పటికీ దాదాపుగా 50 ఏళ్ళు దాటిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు, 45 ఏళ్ళు దాటిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఒకవేళ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకు ఏమీ చెందదు. కాబట్టి ఖచ్చితంగా గౌరవ వేతనంగా కనీసం మీకు ఉద్యోగం ఇవ్వడానికి చేత కాకపోతే గౌరవ వేతనం కింద 30,000 రూపాయలు నెలకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పిన లెక్క ప్రకారం 80,000 75,000 మాత్రమే ఉద్యమకారులు, కళాకారులు ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో 80-70 కాదు, 1,00,000 మంది వస్తారు. ఆ 1,00,000 మందికి మీరు ఒక్కొక్కరికి 30,000 ఇచ్చిన మీ లెక్కలలో, మీ బడ్జెట్లో పెద్ద లెక్క కాదు. కాబట్టి దీన్ని మీరు ఒక కళ్ళు తెరుచుకొని ₹1,00,00,000 ఇచ్చినట్టు దాని విషయంలో ప్రకటించారు, ఇంకేయలేదు. ప్రకటించారు. ఆ ప్రకటించిన వాళ్ళల్లో మేధావులలో దాదాపుగా నాకు ఒక 4 మేధావులు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మేము కలిసి మెలిసి పనిచేసిన వాళ్ళం ఉన్నాము. వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే అదంతా ఏదో వాళ్ళు పుకారు లేపారు తప్ప ఆ ₹1,00,00,000 ఇచ్చింది లేవు, ఇస్తారన్నది కూడా జరగడం లేదు. మేమేమంటున్నామంటే వాళ్ళకు ఇవ్వొద్దని మేము అంటలేము, ఇయ్యమని మేము అంటలేము. వాళ్ళకి ఏ విధంగా అయితే మీరు ₹1,00,00,000 లెక్క చేసుకున్న క్రమంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఎంతోమంది రచయితలు, ఎంతోమంది మేధావులు, జర్నలిస్టులు, ఎంతోమంది ఒక జననాట్య మండలి కాడ నుంచి వెళ్ళి పాటలు పాడుకుంటూ కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలు, అమరుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ముందుగా మీరు ఆదుకొని మీరు ఇస్తానన్న వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఏమంటారు, ఒక్క పాట పాడతారా ఉద్యమకారులను కావచ్చు, గత అమరవీరులను యాద చేసుకుంటూ? ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి మన దక్షిణ భారతదేశంలోని ఏదైతే కగార్ పేరు మీద అమరులని తూటాలకు బలి చేసి నెత్తుటేరులుగా పారిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉన్నది. వాళ్ళు చేస్తున్నది వాళ్ళ ఆస్తులు కాపాడు కోసం కాదు. ఆ రోజు తెలంగాణ కోసము వాళ్ళు కొట్లాడడం చేసిరు, వాళ్ళు పోరాటాలు చేసిరు. వాళ్ళు జబ్బకు తుపాకులు వేస్తేనే తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ఒక కీలక పాత్ర ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ కోసం నెలకొరిగిన అమరుల వీరులని, ఏదైతే భారతదేశానికి సంపద ఆదాయం అది అడవి నుంచే వస్తుంది. ఆ అడవిని నువ్వు బడా కంపెనీలకు అమ్ముకుంటే మన భారతదేశానికి మనమే తూట్లు పొడుచుకున్న వాళ్ళమవుతామని చెప్పేసి మన అడవిని కాపాడుకోవాలని నేల కొరిగిన ఎంతోమంది అమరవీరులను కూడా, ఆ అమరవీరులని, ఈ అమరవీరులను తలుచుకొని ఈరోజు చిన్న పల్లవి పాడుకుందాం. జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు, ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు.
ఆయిడిసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి ఆయిడిసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి తెలంగాణ సాధనకై పోరులోన ఒరిగినరా తెలంగాణ సాధనకై పోరులోన ఒరిగినరా విద్యార్థి మేధావి కావి కళాకారులారా కార్మిక కర్షక రైతు కూలి బిడ్డెల్లారా పోరులోన ఒరిగిన ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు మీరందుకోండి జోహార్లు. గతంలో వాడిన ఒక ఊపిచ్చే పాట ఏదైనా వాడతారా? ఉస్మానియాకి సంబంధించినటువంటి ఏదైనా పాట? నేను ఉస్మానియాలో పాడినప్పటిది అప్పుడు ఉద్యమంలో చాలా సీరియస్గానే పనిచేస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు ప్రజాకళ మండలి నుంచి వెళ్ళి పాడినటువంటి పాట. అరే గట్టెనుక గజ్జల మోత నా గజ్జల మోనారి తెలంగాణ క్యాంపస్లో నా గజ్జల మోనారి అరే గట్టెనుక అరెర గట్టెనుక చల్ గట్టెనుక గజ్జల మోత నా గజ్జల మోనారి ఉస్మానియా క్యాంపస్లో నా గజ్జల మోనారి విద్యార్థులే కామైరే నా గజ్జల మోనారి జేఏసీ పెట్టి కదిలే నా గజ్జల మోనారి అరే పల్లె పల్లె తిరిగినారు నా గజ్జల మోనారి విద్యార్థుల ఏకము చేసే నా గజ్జల మోనారి అరే గట్టెనుకం ఆహా గట్టెనుకం చల్ గట్టెనుక గజ్జల మోత నా గజ్జల మోనారి తెలంగాణ సాధన కొరకై నా గజ్జల మోనారి